వైఎస్ కు విజయసాయిరెడ్డి ఎంత విధేయుడో అందరికీ తెలిసిందే. అయితే ప్రజలకు ఆయన విధేయత గురించి ఏ విధంగా తెలిసిందో ఇప్పుడు చూద్దాం. వైఎస్ ఫ్యామిలీకి విజయసాయిరెడ్డి ఎంతో విధేయుడు అన్న విషయం తెలిసిందే. ఇక జగన్ ని అరెస్ట్ చేసిన సమయంలో వైఎస్ ఫ్యామిలీ రాజ్ భవన్ ముందు నిరసనకు దిగారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డి మరియు జగన్ అభిమానులు వారి వెంట ఉన్నారు. అంతేకాదు వైఎస్ ఫ్యామిలీని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్లాలని, అక్కడ నిరసన తెలపడానికి వీలు లేదని పోలీసులు హెచ్చరించారు. కానీ విజయసాయిరెడ్డి పోలీసులను నిలువరించారు. తాము డెమోక్రటిక్ గా నిరసన తెలుపుతున్నామని, దీనిని ఆపే అధికారం మీకు లేదు, తాము అక్కడ ఎటువంటి వ్యతిరేక కార్యక్రమాలు చేయనప్పుడు అత్యుత్సాహం చూపవద్దు, దీనిపై తాము కోర్టుకు వెళతాము అనడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అక్కడే విజయసాయిరెడ్డి వైఎస్ ఫ్యామిలీకి ఎంత విలువ ఇస్తారో నేరుగా జనాలకు అర్థమైంది. విజయసాయిరెడ్డిని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పెట్టిన ఇబ్బందులేంటో చూద్దాం. ఇక కాంగ్రెస్ పార్టీ జగన్ తో పాటు విజయసాయిరెడ్డిని ఇరుకున పెట్టాలని చూసి ఆయన్ని జైలుకు పంపింది. ఇక జగన్ కు వెన్నంటి వైసీపీలో ఉన్నందుకు విజయసాయిరెడ్డిని ఎంపీగా రాజ్యసభకు పంపాలని అధినేత జగన్ భావించారు. కానీ దీనికి టీడీపీ అడ్డుపడింది. మెజార్టీ ఉండకూడదు అనే ఉద్దేశంతో వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా చేసి వారిని ప్రలోభాలకు గురిచేసింది అధికార తెలుగుదేశం పార్టీ. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుడిలా జగన్ విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపారు. ఇక జగన్ ఎటువంటి సభలు పెట్టినా, ప్రత్యేక హోదా సాధన కార్యక్రమాలు చేసినా, యువభేరి నిర్వహించినా దానిలో విజయసాయిరెడ్డి పాత్ర ఉండేది. ఆయన సలహాలు, సూచనలు కూడా మెండుగా ఉండేవి. ఇక నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కాకుండా సబ్జెక్ట్తో బ్రీఫ్ గా చెప్పగలిగే సామర్థ్యాలు విజయసాయిరెడ్డిలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే విజయసాయిరెడ్డి హవాని రాజకీయంగా తట్టుకోలేక ఆయనపై విమర్శలు చేస్తారు టీడీపీ నాయకులు. విశాఖ ఎయిర్పోర్ట్ లో విజయసాయిరెడ్డి, జగన్ వెన్నంటి ఉండి సర్కారుని తూర్పారబెట్టారు. ప్రత్యేక హోదా కోసం బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ర్యాలీకి జగన్ వెళ్లకుండా సర్కార్ అడ్డుపడిందని సుమారు 2 గంటల పాటు రన్వేపై జగన్ తో పాటు నిరసన వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి. అదే కాకుండా తాజాగా విశాఖలో జరిగిన 1,00,000 కోట్ల భూ కుంభకోణంపై సర్కారును ప్రశ్నించారు. నాయకుల పేర్లను బయటపెట్టి వారి వెన్నులో వణుకు పుట్టించారు. విశాఖలో అన్యక్రాంతంగా కబ్జా అయిన భూములను పరిశీలించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి రాజ్యసభకు వెళ్లిన తర్వాత అధిరోహించిన పదవులు, ఆయన సంధించినటువంటి ప్రశ్నలేంటో ఇప్పుడు చూద్దాం. ఎంపీగా రాజ్యసభకు నామినేట్ అయిన విజయసాయిరెడ్డి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా, రూల్స్ కమిటీ సభ్యుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ తరపున సభలో జరిగిన చర్చలో తన వాదనను బలంగా వినిపించారు ఎంపీ విజయసాయిరెడ్డి. మరి ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా బిల్లును రాజ్యసభ చైర్మన్ ఆర్థిక బిల్లుగా ప్రకటించిన సమయంలోనూ విజయసాయిరెడ్డి గట్టిగా స్పందించారు. కానీ అధికార పార్టీ ఎంపీలు మాత్రం సైలెంట్ గా ఉండటం ఇక్కడ విస్మయానికి గురిచేసే అంశమంటారు మిగిలిన నేతలు. ఎంపీ విజయసాయిరెడ్డిలో పావు వంతు కూడా టీడీపీ ఎంపీలు తమ గళాన్ని విప్పలేదు అనేది స్పష్టంగా ఇక్కడ కనబడింది. ఇక ఫిరాయింపుల నిరోధానికి చట్ట సవరణ కోరుతూ విజయసాయిరెడ్డి మరో ముందడుగు వేశారు. దీనిపై రాజ్యసభలో మరో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. శాసనసభ్యుల అనర్హతకు సంబంధించిన ఆర్టికల్ 102, 191లకు సవరణ ప్రతిపాదిస్తూ సభలో విజయసాయిరెడ్డి బిల్లు ప్రవేశపెట్టారు. దీనిపై చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. ఇవే కాకుండా మహిళలకు ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు రిజర్వేషన్ పద్ధతిన కేటాయించాలని కోరుతూ ప్రైవేట్ బిల్లును విజయసాయిరెడ్డి ప్రతిపాదించారు. 4 ప్రత్యేక తీర్మానాలను సభలో ప్రతిపాదించారు విజయసాయిరెడ్డి. ఇక ఈ ఏడాది కాలంలోనే అనేక రూపాల్లో 132 ప్రశ్నలు సంధించారు వైసీపీ తరపున ఎన్నికైన ఎంపీ విజయసాయిరెడ్డి. అంతేకాకుండా పార్లమెంటులో అల్లూరి సీతారామరాజు విగ్రహ విషయంలోనూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దీని ఏర్పాటుకు పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రగతి కోసం రాజ్యసభలో మరో 10 నుంచి 12 ప్రైవేట్ బిల్లులను ప్రతిపాదించేందుకు సిద్ధమవుతున్నారు. పలువురు ముఖ్య నాయకులతో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎలా కాకపుట్టించారో ఇప్పుడు చూద్దాం. మిత్రపక్షమైన టీడీపీకి వెంకయ్య ద్వారా మాత్రమే మోదీ అపాయింట్మెంట్ దొరికేది. అలాంటిది చాలా తక్కువ మందికి సాధ్యమయ్యే అవకాశం విజయసాయిరెడ్డికి దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తెలుగు తమ్ముళ్లకు టెన్షన్ పుట్టించారు విజయసాయిరెడ్డి. ప్రధానితో భేటీ కాకుండా అడ్డుపడుతున్న వారికి కంటింపుగా తయారయ్యారు విజయసాయిరెడ్డి.
దీంతో బీజేపీతో తమకు ఎంత మిత్రబంధం ఉందో ప్రత్యక్షంగా టీడీపీకి తెలిసేలా చేశారు విజయసాయిరెడ్డి. ఇక కేంద్రంలో అనేక మంది మంత్రులతో సయోధ్యగా ఉంటూ పలు కీలక నిర్ణయాలు, పార్టీ రాజకీయాలపై అప్డేట్ గా అవుతున్నారు విజయసాయిరెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ వంతుగా కేంద్రం నుంచి పలు సలహాలను అడగడంలో ముందు ఉంటున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక జగన్, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడానికి కూడా కేంద్రం నుంచి తన సహకారం అందించారు ఎంపీ విజయసాయిరెడ్డి. భేటీకి ఆయనదే కీలక పాత్ర అంటారు వైసీపీ నేతలు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ ను బీజేపీ ప్రకటించకముందే ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనను కలవడం ఏపీలో పెను సంచలనంగా మారింది. అంతేకాకుండా టీడీపీకి తెలియని అభ్యర్థిత్వ సమాచారం వైసీపీకి ముందుగా తెలియడానికి కారణం విజయసాయిరెడ్డి అనేది కూడా అందరూ చర్చించుకునే అంశం. 30 ఏళ్ల అధికారం, ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే బాబుగారి ఎంపీలు ఒక్కరు కూడా గొంతెత్తి ఎటువంటి సమస్యను పార్లమెంట్లో చర్చించలేదు. కానీ జగన్ పంపిన ఏకైక ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం తన చతురతతో హస్తినలో దూసుకుపోతున్నారు. ఇలాంటి ఎంపీ టీడీపీలో ఒక్కరు కూడా లేరు అనేది టీడీపీకి కూడా తెలిసిన బహిరంగ సత్యం. మొత్తానికి నెల్లూరు నుంచి హస్తినలో కీరోలు పోషిస్తున్న విజయసాయిరెడ్డి 2019 ఎన్నికల్లో జగన్ ని సీఎంని చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రజలు కూడా ఆయన కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ. మరో నేతతో మరోసారి కలుసుకుందాం. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.